సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించిన బృందం దాదాపు 2-3 రోజుల కిందట మళ్ళీ తర్వాత ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి ఇక్కడ ఉన్న మా అందరితో కూడా సమావేశమై అక్కడ నెలకొని ఉన్న పరిస్థితుల మీద మా అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడిందే ఆనాడు మొదటి దశ తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత 1968 నుంచి 71 వరకు జరిగిన ఉద్యమం తర్వాత మరి హైదరాబాద్లో కూడా ఒక కేంద్రీయ విద్యాలయం ఉండాలి అని చెప్పి, విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పి ఆ రోజు జరిగిన 370 ఆత్మ బలిదానాల సాక్షిగా ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ మనకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశంలోనే మంచి పేరు సంపాదించుకుని మంచి క్రెడిబిలిటీ సంపాదించుకున్న విశ్వవిద్యాలయాల్లో మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా అగ్రభాగాన ఉంది. అక్కడి నుంచి విద్యార్థులుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన పొజిషన్స్లో ఉన్నారు, చాలా కీలకమైన పొజిషన్స్లో కూడా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేవలం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఈరోజు తెలంగాణకి కాదు, భారతదేశానికే తలమానికంగా గొప్పగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఒకటి అని చెప్పక తప్పదు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొని ఉన్న పరిస్థితులు చూస్తుంటే డెఫినెట్గా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న ఎవరికైనా, సామాజిక స్పృహ ఉన్న ఎవరికైనా మరి డెఫినెట్గా బాధ కలగక తప్పని పరిస్థితి కనబడతా ఉన్నది. పిల్లలు పాపం వారి బాధ్యత కాకపోయినా వారికి నిజంగా చెప్పాలి అంటే సంబంధం లేని అంశమైనా కూడా వారు చేస్తున్న పోరాటం, వారు ఏదో ఆశించి స్వప్రయోజనం కోసమో తమ లాభం కోసమో కాకుండా హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం, తమ విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం వారు పడుతున్న ఆరాటం ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా గొప్పది. ఈ మధ్యకాలంలో కొత్త తరం పిల్లల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందేమో అని అప్పుడప్పుడు మేము కొద్దిగా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ అదేమీ కాదు. సరైన సందర్భం వచ్చినప్పుడు, సరైన ఇష్యూ ఉన్నప్పుడు తప్పకుండా మేము గొంతు విప్పుతాము అని చెప్పి వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి ముందుగా నేను సెల్యూట్ చేస్తూ వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, నేను కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక 3-4 ప్రశ్నలు ఆ పిల్లల తరపున, మా పార్టీ తరపున కూడా అడుగుతా ఉన్నాను. ఒకటి, ఇవాళ మీరు చేస్తున్న దాష్టీకం, మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, వందల సంఖ్యలో అక్కడ హిటాచీ మెషిన్లను పంపి, వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి, అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి, అక్కడ ఏమీ లేదో అంత బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు 2600 ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత 10-15 ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది. అది మన గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్గూడ కావచ్చు, ఖాజాగూడ కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా, ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు. ఇది వాస్తవం. అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి 57-56 అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతూ ఉంది. మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది.
వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు? ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? మీరు ఏ హక్కు ఉంది మీకు? ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుందనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. రెండవది, ఆనాడు 2003 ఆ ప్రాంతంలో ఐఎంజీ భరత అనే కంపెనీకి ఆనాటి అప్పటి ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో, ఎందుకు కేటాయించింది? ఆ ప్రాంతంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒరిజినల్గా ల్యాండ్ కేటాయించారు. అక్కడ క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానీ అకాడమీలు కానీ అట్లాంటివి మాత్రమే పెడతారని ల్యాండ్ ఇచ్చినారు తప్ప అక్కడ మళ్ళీ బహుళ అంతస్తుల మేడలు అంటే 50, 60, 70, 90 అంతస్తుల మేడలు కట్టమని, కోట్ల స్క్వేర్ ఫీట్లలో బిల్డింగులు కట్టమని ఆనాడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ క్రీడలకు సంబంధించిన అక్కడ వాతావరణ నిర్మాణం కోసం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం కేటాయించారు. ఆ తర్వాత సరే ఆ కేసు, ఎందుకంటే ఆ కంపెనీయే ఫేక్ అని, డమ్మీ అనేది స్కామ్ అని, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు 2004లో కోర్టుకు పోయింది. ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు. ఆ కోర్టు కేసు మొన్న 21 ఏళ్ల తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడింది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు, ఆ తర్వాత మా గవర్నమెంట్ కొట్లాడింది. మొన్న ఫైనల్గా తీర్పు వచ్చింది. ఆ తీర్పును అనుసరించి ఇప్పుడు ప్రభుత్వం ఆ 400 ఎకరాలను అమ్మి 30,000 కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో, సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు నిర్ణయిస్తారు, అల్టిమేట్గా మీరు చేసేది తప్ప ఒప్ప. ఒకవైపు మీరే చెప్తున్నారు, ఎక్కడికక్కడ ఇవాళ హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద పోస్టర్లు, ముఖ్యమంత్రి గారి ముఖార విందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము, అక్కడ 50,000 ఎకరాల్లో కడతాము, ఆల్రెడీ 15,000 ఎకరాలు మా దగ్గర ఉంది, ఇంకో 30,000 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు. ఎయిర్పోర్ట్కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు, ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు, వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి, నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్, ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని, అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసు వాళ్ళను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి, మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నా. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది, వచ్చిన నష్టం ఏముంది? పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మీరు ఈ 2,400, 2,500 ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంగ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది, ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు, వారిని కూడా నేను అడుగుతా ఉన్నా. హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది, ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు, ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని. ఆ పిల్లు రాకముందే నీ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే, గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనాడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. రోహిత్ వేములా గారు చనిపోయినప్పుడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. కానీ ఇటువైపు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు, కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు. ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో 800 ఎకరాల్లో
2500 చెట్లు కొట్టేస్తారంట అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు. అయ్యో ముంబైలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది, ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, ఇన్ని 100 ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్గా ముంబై మారిపోయింది అన్నారు. మరి ఇవాళ హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా? కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు రావడానికి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, పిల్లల భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా? ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా? ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు? ఒక ఆర్ఏ ఫారెస్టే కాదు, ఇదే రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్లో హస్దియో అనే ఫారెస్ట్ ఉంది, HASDEO. ఆ ఫారెస్ట్ని అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ మైనింగ్కి అవకాశం ఇస్తే ఇదే రాహుల్ గాంధీ గారు గొంతు చించుకున్నారు. పర్యావరణం దెబ్బతింటుంది, అర్జెంటుగా కాపాడాలా, దీన్ని రద్దు చేయాలని మాట్లాడినారు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొంతు ఎందుకు పెగలట్లేదు? నేను ఈ పిల్లలందరికీ ఒక మాట ఇచ్చాను, ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు 4వ తారీఖు దాకా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో, రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం, ఖచ్చితంగా వారిని మరి అడుగుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం మీ స్టాండ్ ఏంది అని. ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతాం, మీరు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని, కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతాం. కానీ ఇవాళ వాస్తవం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని. ఫస్ట్లో మనమే అప్పుడు జాగ్రత్త పడి ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన కొత్తలో, ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు, అక్కడ ఫుట్బాల్ ఆడిండు హెచ్సియూకి వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు, అప్పుడే కన్ను పడ్డది భూముల మీద. ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు, లెక్క చేయట్లేదు. నా డబ్బుల కోసం, మా కమిషన్ల కోసం ఏదైనా సరే, పిల్లలు చచ్చినా సరే, ఏదేమైనా సరే, కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. మరి నేను అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత, ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత, ప్రజాపాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలనే ఇంగితం మీకు లేదా? ఇక్కడ నెమళ్ళ రోదన్లు, అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా మీకు? ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా? దెబ్బతినబోతున్న పర్యావరణం కనబడతలేదా? అక్కడ కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయి, ఫ్లోరా ఫౌనా ఉంది అక్కడ పెద్ద ఎత్తున. ఇదంతా ధ్వంసమైపోతుంటే మీకు, మీ నాయకత్వానికి ఇదేం వినబట్టలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారికి అండగా నిలబడతాం. మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో, హెచ్సియూలో గుంట నక్కలు ఉన్నాయట. హెచ్సియూలో అందుకే మేము పోవడం లేదు, మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఆ పిల్లల ఉద్యమాన్ని, దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్న మీరు రండి, మీరు ట్విట్టర్లో పెడితే కాదు, మీరు కూడా రండి అంటున్నారు. కానీ మేము అక్కడ పోగానే ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇగో ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు, ఇదంతా మాకు తెలుసు ముదే, ఇదంతా వీళ్ళే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగుతాడు. అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం. అటు పార్లమెంట్లో లేవనెత్తుతాం, అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం, కోర్టుకి కూడా. ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది ఈ కార్యక్రమాలు అని అడుగుతాం. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు గుర్తు చేస్తాం. ఇదే ముఖ్యమంత్రి కదా ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పాడు, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు ఎట్లా శ్మశానాలకు కూడా జాగాలు ఉండవని చెప్పి ప్రవచనాలు చెప్పింది రేవంత్ రెడ్డి కాదా? మరి మర్చిపోయినావా? ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ భూములు అమ్ముతూ కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పశ్చిమ హైదరాబాద్కున్న లంగ్ స్పేసెస్ని నాశనం చేయడం ఎజెండాగా పెట్టుకున్నావా? అందుకే మేము పూర్తి స్థాయిలో ఈ పిల్లలకు సంఘీభావంగా నిలబడతాము, వారికి అవసరమైతే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. 2 పిల్లలు అరెస్ట్ చేసినారని, వారిని మరి కేసులు కూడా పెట్టినారని కూడా చెప్తున్నారు. వాటిని కూడా ధృవీకరించుకుంటాం, వాటిని కూడా విషయాన్ని కూడా తెలుసుకుంటాం. 2 పిల్లల్ని జైలుకు పంపించారని కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం, అది కూడా విషయం తెలుసుకున్న తర్వాత దాని మీద కూడా ఏ రకంగా పిల్లలకు అండగా నిలబడాలో మేము చూస్తాము. అక్కడ జంతువులు కూడా మరి కొన్ని ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం మీడియా కూడా దయచేసి మీరు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి మీరు కూడా పోవాలా, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు పోండి. ఇవాళ అక్కడ పిల్లల మీద ఆంక్షలు పెట్టినారు, గేట్ల కాడనే పోలీస్ క్యాంపులు పెట్టి భయపెడుతున్నారు వాళ్ళని. మీరు మీ హాస్టల్కి పోవడానికి వీల్లేదు, ఈస్ట్ బ్లాక్ పోవడానికి వీల్లేదు,
ఎటు పడితే అటు క్యాంపస్లో తిరగడానికి వీల్లేదు అన్నట్టు యూనివర్సిటీలో కూడా ఎక్కడైతే నిజంగా చెప్పాలంటే వైస్ ఛాన్సలర్ గారి పర్మిషన్ ఉండాలి, పోలీస్ పర్మిషన్ కాదు, ప్రభుత్వ పర్మిషన్ కాదు, అది కేంద్రీయ విద్యాలయం. కేంద్రీయ విద్యాలయం మీద రాష్ట్ర ప్రభుత్వం అథారిటీ ఉండదు, అక్కడ పోలీస్కు ఎంట్రీ ఉండదు, వీసీ గారు పర్మిషన్ ఇస్తే తప్ప. అట్లాంటిది ఇవాళ వీసీ గారి పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ పోలీస్ క్యాంపుల మాదిరిగా ఒక వాతావరణం వేసి పిల్లల్ని భయకంపితులు చేసే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఈ అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తూ నిన్న ఆడపిల్లల్ని కూడా బట్టలు చిరిగిపోయేదాకా కొట్టారు, ఈడ్చుకొని పోయినారు. చిన్న చిన్న పిల్లలు చూసిన వాడికి ఎవరికైనా మనసు ఉంటే మనసు కదిలిపోయే పరిస్థితి. ఇవాళ మంత్రివర్గంలో కూడా 2-3 హెచ్సియు విద్యార్థులు ఉన్నారు, పూర్వ విద్యార్థులు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు. వారికైనా మనసు ఎందుకు వస్తలేదో నాకు అర్థం కావట్లేదు. వారైనా రావచ్చు కదా, వచ్చి కనీసం పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. ఏమీ చేయకుండా ఏకపక్షంగా ఈ రకంగా నియంత్రిత పోకడలు మంచిది కాదు అని చెప్పి నేను వారికి కూడా చెబుతూ, మరి పిల్లలిద్దరూ రోహిత్ అదేవిధంగా ఎర్రం నవీన్ కుమార్ వీరిద్దరి వేరబౌట్స్ ప్రభుత్వం వెంటనే చెప్పాలి. వారు జైలుకి పంపించారా లేకపోతే ఎక్కడన్నా దాచిపెట్టారా, ఆ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ మీద ఏం కేసు పెట్టినారు, ఎందుకు పెట్టినారు, వెంటనే బయట పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర డీజీపీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా డెఫినెట్గా ఆందోళన పడతారు, వాళ్ళ పిల్లలు కూడా ఆందోళన చెందుతారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరి చెప్పాలి. బీజేపీ కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ 400 ఎకరాలు ఇష్టారాజ్యంగా అమ్ముతాం అంటే ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇది తప్పు. ఏ ఉద్దేశంతోనైతే ఆనాడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని పూర్తిగా తిరగదోడుతూ పూర్తి స్థాయిలో దాన్ని ఉల్టా చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఆ ప్రాంత పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందా లేదా, భవిష్యత్తులో వచ్చే దుష్పరిణామాలు ఇవన్నిటి మీద అసెస్మెంట్ లేకుండా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు కేవలం పైసలు మాత్రమే కావాలా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని కుండబద్దలు కొట్టినట్టు మేము చెప్తున్నాం. మరి మీరు కూడా మీ వైఖరి చెప్పాలని చెప్పి బీజేపీని ఇతర పార్టీలను కూడా మేము కోరుతా ఉన్నాం. ఆ పిల్లల పోరాటానికి మేము అండగా ఉంటామని కూడా చెబుతూ, మరి పిల్లలు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడాలని చెప్పి కూడా వారిని కూడా నేను కోరుతా ఉన్నాం. I am a student union member of the University of Hyderabad. I want to point out specifically 2 things. KTR Garu has already talked about most of the issues in general. I want to point out specifically 2 things for everyone who's watching, for all the media people who are here. These are the 2 things I want you to go back and report on. First thing is that as of now, the University of Hyderabad administration has also clarified, and we have also known this for very long, that this 400 acres that the government of Telangana claims is theirs. That is a different affair that we can contest legally later, whether it is theirs or not. But as long as they are claiming that these 400 acres belong to them, we want to ask them, has the revenue department done an authoritative survey to demarcate which 400 acres of land it actually is? It can be any 400 acres. Have they done a survey to demarcate that land? If that survey has not been done, if the revenue department has not done this survey, then how is it that the government has decided to go on, bring more than 50 JCBs inside the university in the middle of the day, continued using those JCBs entire night, raising through the forests? They have reached as far as the departments where students study and spend their entire days. They have reached to the Peacock Lake, to the lakes inside the university. They have even run over various animals and countless number of trees. If the survey has not been done, then how is it they have decided to take on these JCBs and continue with their action, and they're going to continue until tomorrow? Second is, a case was filed regarding this 400 acres by a civil society organization in the High Court. They demanded that this 400 acres should be declared as a national park. While that case is still in the court, while the court has given a clear direction to the government to present the legal and the ecological matters related to this 400 acres on 7th of April, then how is it that 1 week before that hearing, the government has decided to start acting on that land before giving the answer to the court? These are the 2 points that we want you to talk about. And if the government has thought that they can come and scare the students of the university from continuing their fight for the land, then we are here to tell you that the students will not yield. This land we know belongs to us. We'll fight that separately. We also know that this entire 400 acres is a very crucial space, a crucial green space for the city of Hyderabad. This area acts as a catchment area and feeds 3 lakes in the university. It has thousands,
the species of animals and plants and birds combined are thousands in number. And that is the amount of area. The 400 acres, it's bigger than the KBR National Park. KBR National Park is 390 acres. So if they've decided to destroy this land, which after violating so many rules and regulations, then do they think that people will not make noise? Do they think that we will not stand here and fight for our land? We'll continue to fight for our land, and that is what we are here to tell you. And we want you to report this and ask the government the right questions and hold them accountable. Thank you. और कोई बात करना चाहिए? Hello everyone, my name is Nihat Suleiman. I'm currently the General Secretary of the UH Students Union. From the past 2 days, there is no Ugadi in HCU, there is no Eid in HCU. Our land is being taken away, our students are being beaten up by the police, taken away. Yesterday, including me, 50 students were taken into various police stations. मेरे को भी लेकर 50 स्टूडेंट्स को डिटेन किया गया था और रात तक पुलिस स्टेशन में ही हमें डिटेन करके रखा था और उसमें 2 स्टूडेंट्स को अभी तक पुलिस वापस नहीं ले आए हैं। वो भी हम अभी मीटिंग में KTR गारू से बात किया था। और ये कैंपस में एक सर्वेलेंस राज हो रहा है। स्टूडेंट्स का फ़ोन छीन कर वो उसका गैलरी चेक कर रहा है। स्टूडेंट्स का विजिटर्स को अंदर नहीं भेज रहा है। पुलिस मफ्ती में यूनिफॉर्म में सब मिलकर 100 पुलिस डिप्लॉय किए गए हैं कैंपस के अंदर। और हमारा ईस्ट कैंपस है जहाँ 3 स्कूल्स है, उसका बच्चे वो स्टूडेंट्स को भी अपने स्कूल नहीं जाने दे रहे हैं। एक चेक पोस्ट ला के टीयर गैस लेके पुलिस बैठ रहे हैं। तो इन दिस वे कैंपस को एक पुलिस ने कैंपस को एक टेरराइज कर रहे हैं। तो इसके खिलाफ कल से हम लड़ रहे हैं। स्टूडेंट्स एक साथ होकर लड़ रहे हैं और आज भी हम देख रहे हैं कि आज सुबह से more and more police vehicles are coming. So this we have to make one thing clear, ये हमारा ज़मीन है या ये ज़मीन में जितना भी बर्ड्स है, एनिमल्स है, उनका कोई भी कंसर्न नहीं लेकर ये कांग्रेस गवर्नमेंट बुलडोज़र चला के और हमारे कैंपस को लूट रहे हैं। तो I request all the media to take the attention into public society. ये मैसेज पूरा पब्लिक सोसाइटी को पहुंच दीजिए और हमारे लड़ाई में हमारे साथ रहिए। జేబీ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు డిస్కస్ 2 విషయాలు ప్రధానంగా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ IOE ఎమినెన్స్తో ఉన్నది. రీసెంట్గా లాస్ట్ 5 years 1000 కోట్ల యూనివర్సిటీకి వచ్చినాయి యూనివర్సిటీని డెవలప్ చేయడానికి. రాను ఆ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రజెంట్ 5500 ఉన్న స్టూడెంట్స్ని 25000 చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే మాకు తగినంత స్పేస్, బయోడైవర్సిటీ మీద రీసెర్చ్ చేయాలన్నా ల్యాండ్ కావాలి, ఫ్లోరా ఫానా ఆ ల్యాండ్ మాకు ఉండాల్సిందే. ఆ ల్యాండ్, లేక్స్ ఇవాంటి మీద బయాలజికల్ రీసెర్చ్ అక్కడ జరుగుతాయి, లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ జరుగుతాయి. మన పికాక్ లేక్, మన బఫెలో లేక్ రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు మెజారిటీగా తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు SC, OBC మైనారిటీ పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు. ఈ టైంలో ఇట్లాంటి డిస్ట్రక్షన్ చేయడం వల్ల మన వాళ్ళకు చాలామంది అక్కడ వచ్చే ప్రవేశం లేకుండా పోతున్నది. నెక్స్ట్ 25,000 చేసే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయాన్ని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మేము స్టూడెంట్స్ తరఫున కోరుతున్నాం. నా పేరు త్రివేణి, నేను స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ, కరెంట్లీ స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ. నేను ఓన్లీ ఒక 2-3 పాయింట్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ హిస్టరీ అంతా చెప్పడం జరిగింది. అయితే నేను డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ హెల్ప్తో నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదవడం జరిగిందనమాట. అక్కడ నాది డిగ్రీ అయిపోయిన తర్వాత JNUలోనే మాస్టర్స్ చేయడం జరిగిందనమాట. 5 సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతి సీజన్లో నా హెల్త్ ఖరాబ్ అయ్యేది. ప్రతి సీజన్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి హాలిడేస్ ఇచ్చేదనమాట. ఢిల్లీలో అసలుకి ఏ రోజు కూడా ప్రశాంతంగా బతకలేమన్నమాట.
అట్లాంటి ఢిల్లీ ఎట్లయితే ఇప్పుడు ఢిల్లీ అవుతుందో ఇప్పుడు ఈ 400 ఎకరాలలో ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కాంక్రీట్ జంగిల్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడున్న 400 ఎకరాలు కూడా తీసుకోవడం వల్ల కంప్లీట్గా అక్కడ కూడా బతకలేము. ఆల్రెడీ ఢిల్లీలోనే ఉండలేము అని అనుకొని హెచ్సియూకి వచ్చి చదువుకుంటుంటే ఇప్పుడు హెచ్సియూ ల్యాండ్ని కూడా మొత్తం కంప్లీట్గా గ్రాప్ చేసేసి కంప్లీట్గా 400 ఎకర్స్లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ని స్పీషీస్ని తీసుకుంటే ఇంకా మనం చదువుకోవడానికి ఏం లేదు మాకు. తర్వాత ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ అనుకుంటే కంప్లీట్గా ఇవన్నీ గవర్నమెంట్స్ వాళ్ళు కడుతున్నారు. ఇవి ఎంత డెవలప్మెంట్ చేసి కట్టినా కూడా ఫ్యూచర్లో గవర్నమెంట్స్ ఉండడం మనం ఉండం. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి అంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపాసిబుల్ అయిపోతుంది. అట్లనే ఇప్పుడు 400 ఎకర్స్లో ట్రీస్ని, ఇది కార్బన్ సింక్, ట్రీస్ ఉంటే మనం ఏదైనా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు 400 ఎకర్స్లో ఉన్న అంత తీసేసుకుంటే సిటీ కూడా ఉండదు. ఫ్యూచర్లో మనం డెవలప్మెంట్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది ఉండదు, మనము ఉండం అన్నమాట. సో అది మనం ఈవెన్ లీగల్గా మీరు ఏదైతే చెప్తున్నారో అది పక్కన పెట్టి అట్లీస్ట్ ఏమంటారు పికాక్స్ తర్వాత డీర్స్ యొక్క ఆర్తనాదాలైనా విని మీరు ఈ ఎమ్మటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయాలని మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఏదైతే ల్యాండ్ ఉందో అదంతా యూనివర్సిటీ పేరు మీద రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఎవరైతే మనం ఇందాక మాకు కేటీఆర్ గారు చెప్పారనమాట, అంటే ఎట్లా ప్రొసీడ్ కావాలనేది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా హస్దియా ఫారెస్ట్ ముంబై అది దాంతోపాటుగా అప్పుడు అంటే యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హెచ్సియూ స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము పక్కకు వచ్చి నిలబడతామని. ఇది నెల నుంచి జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అండ్ ఆల్సో లైక్ సెంట్రల్లో ఏమంటారు అంబానీలకి అదానాలకి దేశం అమ్ముడుపోతుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది కూడా అదే కదా, కార్పొరేట్స్కి అమ్మడం, తర్వాత సిటీ అంతా ఎంటైర్ కాంక్రీట్ జంగిల్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు, మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటారు. ఇది అంటే ఇది ఎలాంటి ధోరణి అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఫస్ట్ థింగ్ మీరు చెప్తున్నారు అక్కడ గుంట నక్కలు ఉన్నాయి, సరే ఏ నక్కలు ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు అక్కడికి రండి కదా, వచ్చి చూడండి ఆ నక్కలు లేకపోతే పికాక్స్ ఏయో ఒకటి అరుస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది కదా అక్కడ ఫ్లోరా ఉందా ఫానా ఉందా లేకపోతే ఇంకా బయోడైవర్సిటీ ఏదో ఉందని. అక్కడ కూర్చొని ఆడేం లేదని చెప్తే మీకు తెలీదు. అక్కడికి రండి చూడండి, అప్పుడు మేక్ ద స్టేట్మెంట్స్ రైట్. అక్కడికి వచ్చి చూసిన తర్వాత చెప్పండి. సో మా స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము డిమాండ్ చేసేది ఫస్ట్ అది ఆపేసి ఫస్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ ఫస్ట్ రాదర్ దెన్ ఆల్ దీస్ లీగల్ ఆస్పెక్ట్స్, బికాజ్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఫస్ట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హైదరాబాద్, ప్రపంచం అంతా గ్లోబల్ వార్మింగ్ అని తర్వాత అన్నీ జరుగుతూ ఉన్నాయి, సునామీలు కానీ అన్నీ వస్తున్నాయి. అవన్నీ కన్సిడర్ చేసుకొని మన హైదరాబాద్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆస్పెక్ట్ మనకు ఉండాలి. అంతేగాని ఏదో డెవలప్మెంట్ చేస్తాం అది ఇదని కాదు, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. హలో 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 అండి, నేను సందీప్ మాట్లాడుతున్నా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్స్ స్టూడెంట్ యూనియన్ మెంబర్ నేను. సో ఈరోజు మనం అంటే ఈ ఇన్సిడెంట్తోనే మనకు అర్థం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హిపోక్రసీ అర్థం కావాలి మనకు. రాహుల్ గాంధీ గారు అంటే మన ప్రధానమైన అంటే ఇటు గవర్నమెంట్ చెప్పే ఒక యూనివర్సిటీకి అంత భూమి ఎందుకు అని ఒక ప్రధానమైన క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కానీ వీళ్ళందరూ కానీ. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చదువుకున్న క్యాంబ్రిడ్జ్ 3000 ఎకరాలలో ఉంది, ఆయన డిస్కంటిన్యూ చేసిన హార్వర్డ్ కూడా 2000 ఎకరాలలో ఉంది. సో అంటే అట్లనే రీసెంట్గా ధారావి ప్రాజెక్టులు అంటే ఎలక్షన్స్ ముందు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ గారు విజిట్ చేసుకుంటూ ఒక మాట చెప్తారనమాట, నేను క్రానిక్ క్యాపిటలిజము సోషల్ జస్టిస్ రెండు ఎంచుకోమంటే నేను సోషల్ జస్టిస్ వైపు నిలబడతా, ఈ అదాని అంబానీ అని బడా పారిశ్రామికవేత్తల దిక్కు నిలబడను, ఆ కార్పొరేట్ వ్యక్తుల వైపు నిలబడనని చెప్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్యూ లాంటి యూనివర్సిటీలు మాకు ధారావి లాంటివి తెలంగాణ నుంచి ఫస్ట్ జనరేషన్ అంటే వచ్చిన బడుగు బలైన వర్గాల విద్యార్థులకు అది హెచ్యూ లాంటి ఒక ధారావి లాంటి అక్కడ మేము ఇంక్యుబేట్ అయ్యి ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఇంకో సీరియస్ విషయం మనం అబ్జర్వ్ చేసుకుంటే అంటే ఇంకొక ప్రశ్న మనం లేవనెత్తుకోవాల్సింది తెలంగాణ సమాజంలో ముఖ్యంగా అంటే తెలంగాణ సివిల్ సొసైటీ ఓన్లీ బీఆర్ఎస్ రెజీమ్ ఉంటేనే పనిచేస్తుందా? సివిల్ సొసైటీ అనేది ఒక సెలెక్టివ్గానే ఉంటుందా? ఎక్కడ పోయినారు ఇప్పుడు ఈ మేధావులు వర్గం అంతా? యూనివర్సిటీ ల్యాండ్ పోతుంటే ఎక్కడ పోయినారు? ఓన్లీ 10 years ఆఫ్ టైంలోనే ఓన్లీ బీఆర్ఎస్ రెజీమ్లో మాత్రమే సివిల్ సొసైటీ ఉంటుంది తెలంగాణలో. ఈ ప్రశ్నను చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ నాలుగో అంశం ఏంటంటే
నాలుగో అంశం ఏంటంటే మన ప్రభుత్వం చెప్తుంది మేము 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్నాం అని. మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రభుత్వం 24 గంటలు ఓన్లీ ఆదివారం శనివారం పనిచేస్తుంది. ఎందుకంటే ఆ రోజు కోర్టులు ఉండవు కాబట్టి. మీరు చూసిన జీవో 29 కేసు అయినా, మీరు చూసిన బుల్డోజర్ హైడ్రా అయినా, ఇప్పుడు హెచ్యూ జరుగుతున్న బుల్డోజర్ రాజ్ అయినా, మీరు ఎప్పుడు చూసినా కానీ మన ప్రభుత్వం 24 అవర్స్ మాత్రం శని ఆదివారాల్లో మాత్రం పనిచేస్తుంది. సో ఇంకొక అంశం నేను ప్రధానంగా మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే యూనివర్సిటీస్కి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అంటే యూనివర్సిటీస్కి టార్గెట్ ఉంటుంది. అంటే ఒక 200 సంవత్సరాల ఫ్యూచర్కి యూనివర్సిటీస్ ఎన్విజన్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి యూనివర్సిటీస్ని చంపేయడం అంటే ఇండైరెక్ట్గా కార్పొరేటైజ్ ఎడ్యుకేషన్ చేయడమే. ఇది అంటే వీళ్ళు మాట్లాడుతున్న సోషల్ జస్టిస్, వీళ్ళు మాట్లాడుతున్న రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా పోవడమే. సో ఇంకో చాలా బాధాకరమైన అంశం ఏంటంటే మా అలుమ్ని ఇదే ప్రభుత్వంలో ఉన్నారు, ఇదే ప్రభుత్వం శాసనసభ్యులుగా ఉన్నారు, ఇదే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. మరి వాళ్ళు యూనివర్సిటీ మీద చూసి ప్రేమ ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతుంది. అట్లాంటి యూనివర్సిటీ మీలాంటి వాళ్ళని మంత్రులుగా షేప్ చేసి బయటకు వదిలిపెట్టిందంటే నెక్స్ట్ తరాల వాళ్ళని ఇంకా పెద్దగా వదిలిపెడుతుంది కదా. సో ఈ విషయం మీరు ఖచ్చితంగా సో ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మా 400 acres ఆఫ్ యూనివర్సిటీ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఆ ల్యాండ్ని గ్రీన్ జోన్గా ప్రకటించి ఆ ప్రభుత్వం కూడా దాన్ని 80% దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. యాజ్ ఆఫ్ నో మమ్మల్ని అంటే మాతో పాటు ప్రశ్నించిన విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు పోలీస్ కస్టడీలో రిమాండ్లో ఉన్నారో వాళ్ళని తక్షణమే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరంకుశమైన వైఖరిని మాత్రం ఖచ్చితంగా వెనుకకు పోవాలి, లేకుంటే అది కోర్టులు ఖచ్చితంగా దీనికి జవాబు చెప్తాయి. విద్యార్థులు కూడా దాన్ని కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. స్టూడెంట్స్ యూనిటీ, స్టూడెంట్స్ యూనిటీ. నమస్కారం అందరికీ, నా పేరు శరణ్య. నేను మొదటిగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను నిన్న అయినా కొట్లాట ఏదైతుందో నేను అప్పుడు క్యాంపస్లో లేను. ఆ వీడియోస్ నేను ఎప్పుడైతే మా ఇంట్లో ఉండి చూస్తున్నానో నాకు ఎలా అనిపించిందంటే యూనివర్సిటీ మేము ఈ పక్షులు ఏవైతున్నాయో పక్షులు జంతువులు అవన్నీ మాదే ఒక పార్ట్ అన్నట్టు మేము అనుకుండే. కానీ యూనివర్సిటీ ఇదంతా తీసేస్తున్నప్పుడు ఆ బుల్డోజర్స్ వచ్చినప్పుడు అరే మాకు ల్యాండ్ పోతుంది అన్నది ఒక సైడ్, ఇంకో సైడ్ అరే మనతోనున్న ఇవి మన పార్ట్ ఇప్పుడు అవన్నీ ఎట్ట వెళ్ళిపోతాయి అన్న ఒక క్వశ్చన్ రేజ్ అయిండే. అప్పుడు నాకు ఆ వీడియో ఎప్పుడైతే పికాక్స్ గురించి మార్నింగ్ సౌండ్ అది ఎప్పుడైతే మార్నింగ్ నైట్ ఇది అయిందంతా ఆ వీడియో నేను మార్నింగ్ చూసిన అప్పుడు అనిపించింది అరే అవి ఇంతగానం ఏడుస్తున్నాయి, మనకి ఇంత మనసు కూడా లేకుండా పోతుంది అన్నట్టు. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు వచ్చి నిన్న జరిగిన సిచ్యువేషన్లో ఆడపిల్లల్ని కానీ బాయ్స్ని కూడా ఇష్టం వచ్చినట్టు ఇట్లా పశువులను మనం చంపడానికి వేసినప్పుడు ఇట్లా నూకుతామా, అట్లా నూకినట్టు నూకుతున్నారు. అంటే వాళ్ళకి దెబ్బ తాకుతుందా, ఏమవుతుంది, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని పోలీస్ వాళ్ళకు కూడా అసలు ఏం లేదు. అండ్ సేమ్ ఇట్లానే ఫస్ట్ పార్టీస్ అన్ని పక్కకు పెట్టి చూస్తే ల్యాండ్ పార్టీస్ ఇవన్నీ పోతున్నాయి, మన మానవత్వం ఎట్టుపోతుంది, మనం ఏమవుతున్నాం, అసలు ఇంత అవుతుంది ఏదన్నా అసలు పిల్లలకు కూడా పిల్లలు కాదు పెద్దలకు కూడా ఇంత అవుతుంది, వాళ్ళు కొట్లాడుతున్నారు, మనం ముందుకు వచ్చి ఒకటి ఫార్వర్డ్ ఇద్దామన్నట్టు ఏం లేదు. ఎట్లా అంటే వాళ్ళు కొట్లాడుతున్నారు కదా చూద్దాం ఏమవుతుందో, వాళ్ళ పార్టీ చేస్తుంది మేము రాము అది వాళ్ళది, అట్లా కాకుండా మన లోపల మానవత్వం ఏమవుతుంది. ప్రొఫెసర్ సాయిబాబా ఉన్నారు, ఆయనది కూడా ఆయన కేసులో కూడా ఎంత అన్యాయం జరిగింది, ఎవరన్నా అసలు అది ఎట్లా అందరికీ తెలుసు కానీ ఏం చేయలేకపోయినాం. ఇప్పుడు కూడా అలానే ఉంది, మనం మాట్లాడకపోతే ఏది మాత్రం బయటికి రాదు. మా మమ్మీ ఒక్కటే చెప్తుంటారు ఎప్పుడు, మన చేతిలో విద్య పైసలు ఉండాలి పవర్ ఉండాలి, ఈ మూడు లేకపోతే మన మాట ఎవ్వరు వినరు అని. ఇది అలానే అనిపిస్తుంది ఇప్పుడు నాకు చూస్తుంటే. అందుకే మనం మన వచ్చే తరాలను కూడా ఫస్ట్ మనం పోరాడాలి అన్నది చెప్పాలి, వాళ్ళు ఎవరో వచ్చి మన కోసం పోరాడుతుంది అన్నది కాదు, మనం ఫస్ట్ పోరాడాలి, మనకు ఆ ధైర్యం ఉండాలని మనం నేర్పాలి. ఫస్ట్ మానవత్వం నేర్చుకుందాం, తర్వాత అన్నిటి గురించి పోరాడదాం.